पालामाकोला गुरुकुल स्कूल में तलबा की नागुफ्ता बेहालत पर शदीद तशवीश का इजहार करते हुए साबिक रियासती वजीर व रुकन असम्बली सिद्दीपेट हरीश राव ने कहा, आज तलबा के एहतजाज के बावजूद हुकूमत की लापरवाही मानाखेज है। हरीश राव ने आज पार्टी कायदीन बशमुल सबिता इंदिरा रेड्डी व दीगर अफराद के हमरा हक़ाइक़ से वाकफियत के मिशन के तौर पर इदारे का दौरा किया। उन्होंने तलबा के एहतजाज के बावजूद कोई जवाब न देने पर हुकूमत को शदीद हदीब तनकीद का निशाना बनाया। हुक्मरान और चीफ मिनिस्टर की तवज्जो पर इफ्तिसार किया। उन्होंने इल्जाम आयद किया कि कांग्रेस हुकूमत गुरुकुल स्कूल्स के लिए अहम मसाइल को हल करने के बजाय अपोजिशन पर तनकीद को तरजीह दे रही है। हरीश राव ने सूरत हाल की संगीनी को उजागर करते हुए रिमार्क किया कि आपको जरा सा भी तलबा की तकलीफ का एहसास नहीं है, आपको शर्म आनी चाहिए। साबिक रियासती वजीर ने कई तशवीशनाक मसाइल की निशानदही की, जिनमें तलबा के खुदकुशी वाक़यात, नाकिस ग़िज़ा, कीड़े भरे चावल, गैर मियारी दाल, नामुनासिब मलबूसात और तालीमी मवाद शामिल हैं। उन्होंने कहा कि तलबा को सिर्फ एक जोड़ा कपड़े फराहम किए गए हैं, इन्हें दूसरा यूनिफॉर्म का जोड़ा और जरूरी किताबें ताहाल फराहम नहीं की गई हैं। हरीश राव ने गुरुकुल स्कूल्स को नजरअंदाज किए जाने का हवाला देते हुए कांग्रेस हुकूमत पर शदीद तनकीद की और कहा कि सांप काटने के वाक़यात तलबा को शरीक दवाखाना करने के अलावा गैर मियारी तर्ज जिंदगी के बायस अमवात वाक़ हो रही हैं। उन्होंने कहा कि वज़ीर आला जो वज़ीर तालीम का कलमदान भी अपने पास रखते हैं और तलबा के मसाइल की यकसुई, तलबा के तहफ़्फ़ुज़ और फलाह व बहबूद को यकीनी बनाने के लिए फिलफौर इक़दामात रूबे अमल लाएं। साबिक वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी ने भी सूरत हाल पर तबसरा करते हुए हुकूमत की जानिब से महकमा तालीम को नज़रअंदाज करने और गुरुकुल स्कूल्स पर तवज्जो न देने पर शदीद तनकीद की। उन्होंने इस्तिफ़सार किया कि चीफ मिनिस्टर ने सूरत हाल का जायजा क्यों नहीं लिया है। उन्होंने चीफ मिनिस्टर से फिलफौर मदाखलत का मुतालबा किया। तलबा के एहतजाजी मुजाहरे और साबिक उज़रा के तबसरे हुकूमत पर जोर देते हुए कहे हैं कि वो फिलफौर गुरुकुल स्कूल्स के हालत को बेहतर बनाने के लिए इक़दामात रूबे अमल लाएं, तलबा को महफूज और साजगार माहौल की फराहमी को यकीनी बनाया जाए। అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇవాళ మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం, చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. దాదాపు 500 మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. 38 మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు. ఒకవైపు పాము కాట్లు, ఇంకొక వైపు ఎలుకలు కొరుకుతా ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. ఎలుకలు కొరికితే 13 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు. పాములు గరిచి పిల్లలు చనిపోతున్నారు. ఎలుకలు గొరిచికి ఆసుపత్రుల పాలవుతున్నారు. విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారి హయాంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు. కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారని, మీ తల్లిదండ్రులకు గతి లేక మా స్కూళ్లలో జాయిన్ చేశారని, ఆ తల్లిదండ్రులు కించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఇప్పటికైనా రివ్యూ చేయండి. దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి. పిల్లలు వణికిపోతా ఉన్నారు. టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపండి. సరి అయిన భోజనం పెట్టండి. పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకు నీరెత్తినట్టున్నారు. పిల్లలే పసికూనలు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉంటారు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలే హాస్టల్స్కి వస్తారు, పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు. దాని మీద దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా కలెక్టర్ గారు నిజంగానే పిల్లలు రోడ్డు మీదకి వచ్చిందంటే ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఇక్కడ అటెండ్ అయ్యి చూడాల్సిన సందర్భం. కానీ వాళ్ళకు కూడా ఇటు పక్క తిరిగి చూసే తీరిక లేకుండా అయిపోయింది. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూసిన సందర్భం లేదు. ఇప్పటికైనా గతంలో రేట్లో చూస్తే 1200 పైచిలకు స్కూళ్లలో 1100 పైచిలకు టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. కనీసం టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు పక్కన ఎక్కువ ఉన్న టీచర్స్ ఇక్కడ డిప్యుటేషన్ మీద ఇచ్చి రన్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. కానీ అటుపక్క దృష్టి పెట్టట్లేదు. ఈ రోజు పిల్లలు ఇవి ఇబ్బందులే కాదు, చాలా హాస్టల్స్లలో నిన్న 2 days బ్యాక్ చూసినాం ఎలుకలు కొరుకుతున్నాయని. గతంలో చూస్తున్నాం రామాయంపేటలో ఎలుకలు కొరికిన సందర్భం చూస్తున్నాం, మాట్లాడున్నాం. ఈ ప్రభుత్వం నుండి స్పందన లేదు. నిన్నగాక మొన్న నల్గొండలో కూడా హాస్టల్లో ఎలుకలు కొరుకుతున్నాయని స్పందన లేదు. వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇవన్నీ చూడాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.